శ్రీ మహేశ్వర వ్రతం మొదటి అధ్యాయం. శివశర్మ దివ్యకథ. శ్రీ పరమేశ్వరుడు భక్తవత్సలుడు, ఆశ్రిత జన పక్షపాతి. రోజులో ఒక్కసారైనా ఓం నమశివాయ అంటే చాలు, సర్వ శుభాలు కలుగుతాయి. ఆ స్వామి నామాన్నే ప్రతిరోజు స్మరించేవారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎటువంటి ఆపదలు దరిచేరవు. అపమృత్యు భయం ఉండదు. భక్త సులభుడైన ఆ మహేశ్వరుడే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి ఈ వ్రతం అనుగ్రహించారు. ఈ వ్రతం నిర్మల మనస్సుతో స్వామినే స్మరిస్తూ ఆచరించిన వారికి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సర్వ శుభాలు కలుగుతాయి. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించినవాడై తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆ దంపతులకు 2 కుమార్తెలు. ఇద్దరికీ మంచి వరులతో వివాహం జరిగింది. ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలచేవాడు. అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేసేవాడు. ఆనాడు ఇంటికి వచ్చిన భక్తులకు, స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు. ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరునే స్మరిస్తూ కాలం గడిపేవారు. ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటివ్యాధి వచ్చి చూపు సరిగా కనిపించకుండా పోయింది. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది. రోజు రోజుకి కంటిచూపు ఇంకా మందగించసాగింది. చూపు సరిగా కనపడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడటంతో మోకాలు విరిగి 2 నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది. ఎప్పుడూ ఆ పరమేశ్వరునే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కుంగిపోయారు. పరమేశ్వర, ఏమిటి ప్రారబ్ధం? ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టారు. ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా. కాని పరమేశ్వరుడు దయామయుడు. శివశర్మ పాపఫలం తీరడంతో తన భక్తుని ఇంక రక్షించాలని తలచాడు. మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు. శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణునిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది. ఆ దంపతులిద్దరూ ఆ బ్రాహ్మణునికి నమస్కరించి ఇలా అన్నారు: స్వామి, తమరు దివ్య తపస్సంపన్నులుగా ఉన్నారు. నా యందు దయతలచి ఈ బాధల నుండి విముక్తి పొందే మార్గం సెలవెయ్యండి అని ప్రార్థించారు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు: నాయనలారా, నీ బాధ నేను గ్రహించాను. మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెబుతాను. ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే గుట్ట ఉన్నది. ఆ గుట్టపై వెలసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరలో వెళ్లి ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయని సెలవిచ్చాడు. శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరాడు. కొండ మీదకు మెట్లు సరిగా లేవు. కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది. కంటి చూపు సరిగా కనపడక ఈ కాలినొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది. కొండపై నుంచి కిందకు దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయని అడిగాడు. వారు శివశర్మ దంపతులతో దాదాపు 1000 మెట్లు ఉన్నాయని, 2 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. శివశర్మకు ఎంతో బాధ కలిగింది. ఈ కాలినొప్పితో ఎలా ఎక్కగలనా అని తలచాడు. కాని మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణునే కనబడుతున్నాడు. ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకొని రోజుతూ రొప్పుతూ కొండ ఎక్కసాగాడు. మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి. శివశర్మ ప్రతి 10 మెట్లకి ఒకసారి కూర్చొనసాగాడు. అలా 200 మెట్లు ఎక్కేసరికి అతడిలో ఊపిరి పూర్తిగా పోయింది. ఇక ముందుకు వెళ్లలేనని తలచి ఉన్న చోటనే కూర్చున్నాడు. అప్పుడు మెట్లు ఎక్కుతున్న భక్తుడు ఒకరు వీరి దగ్గరికి వచ్చి, స్వామి, నాతో రండి, మీరు తేలికగా మెట్లు ఎక్కగలుగుతారని చెప్పి శివశర్మను చెయ్యి పట్టుకుని లేపాడు. శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్తు ప్రసరించినట్లయింది. అంతే, అతడి చెయ్యి పట్టుకుని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేశాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది రూపంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది. శివశర్మ దంపతులు ఇద్దరూ కనులు మూసుకొని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కరించారు. అంతే, ఆశ్చర్యం! కనులు తెరవగానే శివశర్మ కంటివ్యాధి పూర్తిగా నయమైంది. కంటిచూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపించింది.
ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుని దంపతులిద్దరూ ఎన్నో విధాల స్తుతించారు. అప్పటి వరకు తనను చెయ్యి పట్టుకుని తీసుకువచ్చిన భక్తిని కోసం పక్కకి తిరిగి చూశారు. ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్తుడు కనపడలేదు. ఆ చుట్టుపక్కలనే వెతికాడు. కానీ ఎక్కడా కనపడలేదు. అప్పుడు వారికి అర్థమైంది. ఆ పరమేశ్వరుడే ఆ భక్తుని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు. ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. మహేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ నశించాయి. ఆ రాత్రి అక్కడే నిద్రచేసి మరునాడు తమ ఊరు తిరిగి వెళ్ళిపోయారు. కొన్ని రోజులకు శివశర్మ కాలినొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. శివశర్మ దంపతులు బతికినంత కాలం ఆ పరమేశ్వరుని సేవిస్తూ సుఖంగా గడిపి చివరన ముక్తి పొందారు. ఓం నమః పార్వతీపతయే నమః. ఓం హర హర మహాదేవ నమః.